మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతియాగమర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో భక్తుడు మాట్లాడుచున్న మాటలు స్తుతియాగమర్పించేవాడైన మహిమపరుస్తూ ఉన్నాడు. స్తుతి యాగముగా ఆయనకు చెల్లించేవారిగా, ఆయనను మహిమపరిచేవారిగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. బైబిల్ గ్రంథములో 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయములో యెహోషాపాతు రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సమయములో దేశము చుట్టూ నలువైపుల శత్రువులు యుద్ధమునకు సిద్ధపడి వచ్చారు. ఆ సమయములో ఏమీ తోచక దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి ఆయన ప్రార్థించాడు. అనేక మంది ప్రజలు ఆ స్థలానికి వచ్చి ప్రార్థించారు. వారు ప్రార్థన చేయటం దేవుని మహిమపరుస్తూ ఉండగా ఆయన విజ్ఞాపన చేశాడు. రాజు, దేవా, ఈ స్థలమందు మమ్మల్ని తోలివేయవలనని, ఈ దేశం మాకు స్వాస్థ్యముగా నీవిచ్చావు, ఇటువంటి ప్రదేశము నుండి మమ్మల్ని తోలివేయాలని శత్రువులు వచ్చి ఉన్నారు. నీవే వారిని చూడము, మాకేమీ తోచటం లేదు, నీవే మాకు దిక్కు అని ఆయన ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఆయన మనుషుల మీద ఆధారపడలేదు. తన సమస్యను నేరుగా దేవుని యొద్దకు తీసుకుని వచ్చాడు. అపాయకరమైన పరిస్థితుల్లో రాజ్యమంతా కూడా కలవరముతో ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో పక్కనున్న రాజ్యాలు రాజుల వైపు ఆయన చూడలేదు, కానీ దేవుని పాదాల చెంతకు వచ్చి దేవునిని బ్రతిమాలుకుంటూ ఉండగా దేవుడు తన మీద కనికరము చూపాడు. ఆయన తన ప్రవక్త ద్వారా చెబుతూ ఉన్నాడు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే చేస్తాడని, రేపు మీకు జయమనుగ్రహిస్తాడు దేవుడని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఆ విధముగా దేవుడు వారిని ధైర్యపరిచి మాట ఇచ్చినప్పుడు, వారు యుద్ధానికి సిద్ధపడినప్పుడు ఆ యొక్క సమయంలో దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. వారు స్తుతిస్తూ ఉండగా, దేవుని మహిమపరుస్తూ ఉండగా దేవుడు శత్రుల మీదకి వెళ్ళారు. గొప్ప విజయాన్ని యూదా దేశమునకు అనుగ్రహించారు పరిశుద్ధాత్మ దేవుడు. గనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, చెప్పుకోలేని సమస్యలు, మనసులో కృంగుదల, అప్పుల భారము, రోగము నుండి నలిగిపోతున్న సమయాలలో ఎటువంటి సహాయం లేనప్పుడు ఒకవేళ బాధపడుతూ ఉన్నారా, నలిగిపోతూ ఉన్నారా, ఎందుకు ఈ బ్రతుకనుకుంటున్నారా? స్తుతియాగం అర్పించగలిగితే, మనసును ధైర్యము తెచ్చుకొని స్థిరమైన మనసుతో దేవుని స్తుతించగలిగితే దేవుడు గొప్ప విజయాన్ని యెహోషాపాతు రాజుకి ఇచ్చినట్లుగా ఈ ఉదయకాలం మనకు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. కనుక స్తుతియాగం అర్పించే వారికి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అన్నావు. నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, రాజు చేసిన ప్రార్థన మీ పాద సన్నిధి చేరింది. నాయన, మీరే స్వయంగా దిగివచ్చి సమస్యను పరిష్కరించారు. దేశానికి నాయనా, నీ బిడ్డలైన వారికి జయాన్ని సమకూర్చావు ప్రభువా. అందుని బట్టి మీ కృతజ్ఞతలు. మా జీవితాల్లో కొన్ని పరిస్థితులను బట్టి నాయన మేము వేదన పడుతున్నాం, కృంగిపోతూ ఉన్నాం. ఆ పరిస్థితులను మాకు విడుదల కావాలని ఈ ఉదయకాలం తీర్మానం చేసుకుని నేను స్తుతిస్తూ ఉన్నాం. నాయన, నేను ఘనపరుస్తూ ఉన్నాం. మా పక్షాన నిలబడి బలమైన ఆశ్చర్య కార్యములు చేసి జయమనుగ్రహించమని, ఎల్లప్పుడూ మీ ఆత్మను మాకు తోడుగా ఉంచమని, ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.